సాధారణంగా ఏ ఉద్యోగైనా తను పనిచేసే సంస్థకు సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. అలా అయితేనే సదరు ఉద్యోగికి ఆ సంస్థలో పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే జపాన్లోని ఓ బ్యాంకు పెట్టిన అసాధారణ నిబంధనలు ఉద్యోగులను హడలెత్తిస్తోంది. జపాన్లోని షికోకు బ్యాంక్ తమ ఉద్యోగులుగా చేరే వారికి అసాధారణ నిబంధనలు పెడుతోంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తమ ప్రాణాలు తీసుకుంటామని అధికారిక డాక్యుమెంటుపై సంతకం చేయాలని నిబంధన విధించింది. అది కూడా తమ రక్తంతో సంతకం చేయాలని షరతు పెట్టింది. ఈ బ్యాంకులో ఉద్యోగం చేసే ఉద్యోగులు డబ్బు దొంగిలించినా లేదా దొంగతనానికి ఇతరులకు సహకరించినా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకు వెల్లడించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి వెంటనే ఆత్మహత్య చేసుకోవాలంటూ బ్యాంకు తమ అధికారిక సైట్లో పేర్కొంది. అయితే ఎన్నో ఏళ్ల క్రితం 37వ జాతీయ బ్యాంక్ అనే పేరుతో దీనిని కొంతమంది వ్యక్తులు స్థాపించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అప్పట్లో బ్యాంకు ప్రెసిడెంట్ మియూరాతో పాటు అందులో చేరిన మొత్తం 23 మంది ఉద్యోగులు ఇదే విధంగా రక్తంతో సంతకం చేశారని సదరు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధనల ద్వారా తమ ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన, సామాజిక బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. వారు కేవలం ఉద్యోగులుగా కాకుండా సమాజంలోని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలిగేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడుతున్నాయని వారు వెల్లడించారు. బ్యాంకు స్థాపించినప్పటి నుంచి ఈ రూల్స్ను బ్యాంకు వారసత్వంగా కొనసాగిస్తోందని, ఇకపైన కూడా ఈ నిబంధనలే అమల్లో ఉంటాయని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రూల్స్ ఇలాగే ఉండాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.